ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నామన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డ్రగ్స్ గాని, గంజాయి గాని పండించే వ్యక్తులు గాని, అమ్మే వ్యక్తులు గాని, ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీ అందరి పైన, గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయాలంటే తమాషా కాదు. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి, ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం, మూడో కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి.